లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. బెంగాల్ తొలి సర్వే వచ్చేసింది. ఇక గెలుపు ఎవరిదంటే, గత వీడియోలో కూడా నేను తమిళనాడుకి సంబంధించిన సర్వే చేయడం జరిగింది. ఆ వీడియోలో నేను చెప్పాను, రానున్న 5 రాష్ట్రాల ఎన్నికల్లో తొలి సర్వే నేను చెప్పబోతున్నాను. సో మొన్న తమిళనాడు, ఈరోజు బెంగాలు, అలాగే రేపు అస్సాము, కేరళ, ఈ రాష్ట్రాలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క ఎపిసోడ్ లాగా చేయదలుచుకున్నాను కాబట్టి మీకు తెలియజేస్తున్నాను. సో ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, ఈ వెస్ట్ బెంగాల్ ఆల్రెడీ ప్రజెంట్ గవర్నమెంట్ మమతా బెనర్జీ గారు ముఖ్యమంత్రి కంటిన్యూస్గా అవుతూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో మరలా గెలవడానికి ఆస్కారం ఉందా లేదా? ఎందుకంటే ఒకప్పుడు అక్కడ కంటిన్యూస్గా లెఫ్ట్ పార్టీలు, కమ్యూనిస్టులే ఉండేవాళ్ళు. ఆ తదుపరి మమతా బెనర్జీ గారు వచ్చారు, తృణమూల్ కాంగ్రెస్. ఇప్పుడు మూడోసారి ఆవిడ కంటిన్యూస్గా సీఎం కావటం, మరి స్లోగా ఆ లెఫ్ట్ పార్టీ కనుమరుగైపోవటం, ఆ ప్లేస్లో బీజేపీ వచ్చి పాతుకుపోవడం. మరి ఈసారైనా బీజేపీ అక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయా? ఈ సర్వే ఏం చెప్తుంది అనేది ఒకసారి కనుక మనం చూసినట్లయితే, ఇదిగోండి యాజ్ యూజువల్ మొన్న తమిళనాడుకి లాగానే వీళ్ళు 10 జనవరి 2026 నుంచి 27-26 వరకు. సో పారామీటర్స్ ఆర్ సేమ్. గత వీడియోలో లాగా నేను ఏం చెప్పానో అదే ఉంది ఇక్కడ, అదే సర్వే సంస్థ కాబట్టి. సో వెస్ట్ బెంగాల్ ఈ అసెంబ్లీ ఎలక్షన్కి సంబంధించి ఫ్యాక్టర్స్, మెయిన్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే, బెంగాల్ ప్రైడ్ అండ్ బెంగాల్ ఐడెంటిటీ. ఇక మామూలుగానే ఆ ప్రైడ్ అండ్ ఐడెంటిటీ అనేది ఒకటి. నో చెరిస్మాటిక్ ఫేస్ అగెయిన్స్ట్ మమతా బెనర్జీ యాజ్ సీఎం ఇన్ ఎన్డీఏ. బీజేపీకి ఎన్డీఏ క్యాండిడేట్కి అంత చెరిస్మా ఉన్న ఫేస్ లేరట ఎవరు, మమతా బెనర్జీకి ఆపోజిట్గా. ఇక సర్ కానీ, లా అండ్ ఆర్డర్ కానీ, వెల్ఫేర్ స్కీమ్స్ టేకెన్ అప్ బై వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్, అన్ఎంప్లాయ్మెంటు, ప్రైస్ రైసు, కరప్షన్ ఛార్జెస్, ఇన్ఫైటింగ్ అండ్ ఫ్యాక్షనిజం ఇన్ బీజేపీ, ఆర్గనైజేషన్ అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ టీఎంసీ, ముస్లిం అండ్ ఉమెన్ ఓటింగ్. ఇది చాలా కీ ఫ్యాక్టర్ అవుతుంది. 11 పాయింట్ చూద్దాం అసలు ఎట్లా ఏమేం చేశారనేది. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్, whom do you wish to elect as next CM of West Bengal in 2026 అసెంబ్లీ ఎలక్షన్స్? మమతా బెనర్జీకి మరలా అవకాశం వచ్చేలాగా ఉంది. 48% అంటే మామూలు విషయం కాదు. అలాగే సువేందు అధికారి 30%, అభిషేక్ బెనర్జీ 5%, సామిక్ భట్టాచార్య 5%, దిలీప్ ఘోష్ 5%, మొహమ్మద్ సలీం 3%, ఇతరులు. సో మోస్ట్ ప్రాబ్లీ మమతా బెనర్జీనే మరలా సీఎం కావాలని కోరుకుంటున్నారట. ఇక నెక్స్ట్, విచ్ పార్టీ ఆర్ అలయన్స్ వుడ్ యూ లైక్ టు ఓట్ ఫర్? సేమ్ టీఎంసీ 48%, బీజేపీ 30%, కాంగ్రెస్ 5%, లెఫ్ట్ 5%, అజిబ్ 4%, ఐఎస్ఎఫ్ 3%, ఇక మిగిలినోడు అది. నెక్స్ట్, ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ ద welfare schemes taken up implemented in West Bengal during 2021 to 26 by the present government? అంటే ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఎవరు? మమతా బెనర్జీదే, టీఎంసీనే. సో వాడు సంతృప్తికరంగా ఉన్నారా లేదా అంటే, ఎస్ సాటిస్ఫైడ్ అని 36%, సాటిస్ఫైడ్ అప్ టు సర్టెన్ ఎక్స్టెంట్, కొంతవరకు మేము సంతృప్తికరంగా ఉన్నాం పర్వాలేదు అనే తరహాలో 22%. అంటే ఈ రెండు మనం మిక్స్ చేసుకుంటే 58% బాగానే ఉన్నారు అని. కంప్లీట్లీ డిస్సాటిస్ఫైడ్, మాకు అసలు ఏ అసంతృప్తి అంటే 30%, కాన్సీ అనేవాళ్ళు 12%. సో మోస్ట్ ప్రాబ్లీ ఆవిడకే ఫేవర్గా ఉన్నారు ఇప్పటివరకు చూసిన పారామీటర్స్లో. నెక్స్ట్, వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ ద కరప్షన్ ఛార్జెస్ అగేన్స్ట్ ఎమ్మెల్యేస్, మినిస్టర్స్ ఇన్ వెస్ట్ బెంగాల్? ఇది ప్రతి చోట కూడా ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి ప్రశ్న. ఎమ్మెల్యేలు, మంత్రులు వాళ్ళ యొక్క అవినీతి పనితీరు. సో ఎస్ కరప్టెడ్ అని 24%, అంటే వీళ్ళంతా కూడా లంచాలు అవన్నీ తిన్నవాళ్ళు. కరప్టెడ్ అప్ టు సర్టెన్ ఎక్స్టెంట్, కొంతవరకు పర్వాలేదులే అనే తరహాలో 20%. కరప్టెడ్ కాదనే వాళ్ళు 38%. కరప్టెడ్ కాదనే వాళ్ళే 38% ఉన్నారంట. అబ్బా గ్రేట్. మరి నిజంగా అది వాస్తవం అయితే 38% నాట్ కరప్టెడ్ అయితే అది వండర్గానే చెప్పుకోవాలి. చూద్దాం. నెక్స్ట్, విచ్ ఫ్యాక్టర్స్ డూ యూ కన్సిడర్ బిఫోర్ ఓటింగ్ టు ఎనీ పార్టీ ఇన్ వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎలక్షన్స్? ఏ ఫ్యాక్టర్ మీద మీరు ఓటింగ్ ఆలోచిస్తారంటే, అన్ఎంప్లాయ్మెంట్ మీద 20%, లా అండ్ ఆర్డర్ మీద 16%, ప్రైస్ రైస్ పైన 13%, కరప్షన్ అండ్ పొలిటికల్ లీడర్స్ 10%, ఇల్లీగల్ ఇమ్మిగ్రేషన్ 2%. ఈ బెంగాల్లో ఉన్న ప్రాబ్లం ఇదే.
ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అంటే చొరబాటుదారులు కొంతమంది బెంగాల్ నుంచి బంగ్లాదేశ్ నుంచి వచ్చేసి అక్కడే ఇదిగా సంపాదించుకుని ఆధార్ కార్డులు క్రియేట్ చేసుకుని ఉంటారు. అదే ప్రాబ్లం వాళ్ళది, అదే ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అంటే. వెల్ఫేర్ స్కీమ్స్ 16%, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ 9%, బెంగాల్ ప్రైడ్ ఇక మామూలుగా ఆ ప్రాంతీయ తత్వం ఇది. సో మొత్తం మీద చూస్తే అన్ఎంప్లాయ్మెంట్ అనేది కొంచెం ఎక్కువ ఫ్యాక్టర్గా ఆలోచిస్తారట. నెక్స్ట్, హౌ డు యూ రేట్ ద ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద ప్రెసెంట్ గవర్నమెంట్? ఎక్సలెంట్ అని 34%, గుడ్ అని 18%, అంటే 52% ఆర్ సాటిస్ఫైడ్. యావరేజ్ అనేవాళ్ళు కూడా 12% ఉన్నారు. సో పూర్ అనేవాళ్ళు 30%. ఈ పూరు ఈ కాన్సే కూడా 6% ఇందులో యాడ్ చేసుకుంటే 36%, అంటే 64% గవర్నమెంట్కి ప్రోగానే ఉన్నారు. విచ్ పార్టీ హ్యాస్ అ స్ట్రాంగ్ క్యాడర్ ఇన్ వెస్ట్ బెంగాల్? ఎవరికి ఎక్కువ క్యాడర్ ఉన్నారంటే టీఎంసీకి 48%, బీజేపీకి 31%, కాంగ్రెస్కి 3%, లెఫ్ట్కి 4%, అజూబ్కి 3%, ఐఎస్ఎఫ్కి 3%. అది యాక్చువల్గా లెఫ్ట్ ఒకప్పుడు లీడింగ్ పార్టీ, మరి ఇప్పుడు చూడండి ఎంత దారుణంగా అయిపోయిందో, అది కూడా ఈ 20 years గ్యాప్లోనే. నెక్స్ట్, వాట్స్ ద మెయిన్ ఛాలెంజ్ దట్ ద మెయిన్ అపోజిషన్ పార్టీ ఈజ్ ఫేసింగ్ ఇన్ బెంగాల్? అసలు బీజేపీకి లేదా ఎన్డీఏ అలయన్స్కి ఉన్న ప్రాబ్లం ఏంటి అని అంటే, ల్యాక్ ఆఫ్ స్ట్రాంగ్ పార్టీ క్యాడర్ అట్ గ్రాస్ రూట్ లెవెల్. గ్రాస్ రూట్ లెవెల్లో స్ట్రాంగ్ పార్టీ క్యాడర్ లేదట బీజేపీకి, అది 28% దాన్ని అంటున్నారు. ఇన్ఫైటింగ్ ఫ్యాక్షనిజం ఇన్ పార్టీలోనే అంతర్గత కుమ్ములాటలు 23%. నో చరిష్మాటిక్ లీడర్ ఇన్ బీజేపీ అగేన్స్ట్ మమతా బెనర్జీ, అది 27%. నాట్ అండర్స్టాండింగ్ ద బెంగాల్ కల్చర్, అసలు బెంగాల్ అక్కడ ఉన్న ఆచారాలని అక్కడ ఉన్న పరిస్థితుల్ని ఓన్ చేసుకోలేకపోతున్నారంట, అది 10% అంటున్నారు. ప్రమోటింగ్ హిందూయిజం ఓన్లీ 9%. హిందూయిజం మీదే ఫోకస్ అవుతున్న వాళ్ళు ఇదిగా ఉన్నారని చెప్పేసి. సో అట్లా. నెక్స్ట్, వాట్ ఈస్ ఇంపాక్ట్ ఆఫ్ ఐఎస్ఎఫ్ అండ్ అజూబ్ పార్టీస్ ఆఫ్ టీఎంసీ ఓటింగ్? డ్యామేజ్ టీఎంసీ 10%, ఓన్డ్ డ్యామేజ్ టీఎంసీ 47%. సో ఏఎస్ఎఫ్ ఈ పార్టీల వల్ల ఏమవుతుంది? టీఎంసీ ఓటింగ్ అంటే 10% మాత్రమే డ్యామేజ్ అవుతుంది, 47% డ్యామేజ్ అవ్వదు. డ్యామేజ్ కాంగ్రెస్ అయితే 9%, లెఫ్ట్కి డ్యామేజ్ అయితే 11%, డ్యామేజ్ బోత్ అది ఇది అనేవాళ్ళు 12%. ఇది పరిస్థితి. సో విచ్ పార్టీ విల్ సేవ్ ద బెంగాల్ ఐడెంటిటీ అనే దాన్ని ఎవరు సేవ్ చేస్తారంటే తృణమూల్ కాంగ్రెస్ అని చెప్పేసి 52%, బీజేపీ 32%, కాంగ్రెస్ 3%. ఇదన్నీ రెగ్యులర్గా ఇలాగే ఉన్నాయి, సేమ్ పర్సంటేజ్. సో వాట్ ఈస్ ద నెరేటివ్ ఆన్ గ్రౌండ్ ఇన్ వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎలక్షన్స్? గ్రౌండ్ లెవెల్లో ఏంటి అంటే బెంగాల్ ప్రైడ్, బెంగాల్ ఐడెంటిటీ అనేది 43%, అన్ఎంప్లాయ్మెంట్, ల్యాక్ ఆఫ్ డెవలప్మెంట్ అనేది 20%, లా అండ్ ఆర్డర్ అలాంగ్ విత్ కరప్షన్. లా అండ్ ఆర్డర్ అనేది చాలా కీ ఫ్యాక్టర్. ఇటీవల ఒక డాక్టర్ని 1.5 year క్రితం అనుకుంటా బహుశా అతి క్రూరంగా మర్డర్ చేయబడింది ఓ డాక్టర్. అది చాలా ఇంపాక్ట్ ప్లే చేస్తుంది ఇక్కడ. అది గుర్తు చేసుకుంటే బెంగాల్ ప్రజలు అది మరి ప్రభుత్వానికి వ్యతిరేకతగా మారే అవకాశం ఉంది అని అంటున్నారు. ఎందుకంటే అప్పుడు ఆ మర్డర్కి సంబంధించి నిరసన చేస్తూ ఉంటే వాళ్ళు నిరసన చేసే వాళ్ళపైన ప్రొఫెసర్లు దాడి చేశారట. అలాగే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అంటే అధికార పార్టీకి సంబంధించిన కార్యకర్తలు దాడి చేశారట. అంటే దాని ఉద్దేశం ఏంటి? ఆ వాస్తవం బయటకు రాకూడదనా? ఒకవేళ అది గనక అధికార పార్టీకి పెద్ద డ్యామేజ్ అయ్యే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ మరి ఈ సర్వే ఇలా ఉన్నా నేను చెప్తున్నది ఏంటి అంటే అది రాష్ట్ర రాజకీయాల్ని మార్చేసేలాగా ఉండొచ్చు ఆ ఘటన. ఒకసారి గుర్తు చేసుకోండి ఖచ్చితంగా. అది ఆ డాక్టర్ పేరు నాకు యాక్చువల్ ఎగ్జాక్ట్ గుర్తులేదు, కానీ అది మాత్రం ఒక పెద్ద సెన్సేషన్ అది. నెక్స్ట్, ఒపీనియన్ ఆన్ సర్ ఎక్సర్సైజ్ ఇన్ బెంగాల్ టు ఎలిమినేట్ ఇల్లీగల్ ఓటర్స్, రొటీన్ ఎక్సర్సైజ్ బై ఎలక్షన్ కమిషను, నాట్ రిక్వైర్డ్ ఆన్ ఎమర్జెన్సీ బేసిస్ టు మ్యానిపులేట్ ది ఎలక్షన్ రిజల్ట్. ఇదంతా ఇప్పుడు ఎవరు చూస్తున్నా నాట్ రిక్వైర్డ్ అనేవాళ్ళు 44% ఉన్నారు. సో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ ఈడీ అండ్ సిబిఐ రైడర్స్ అగేన్స్ట్ టీఎంసీ లీడర్స్? ఇది రెగ్యులర్గా జరిగేదే. ఎవరైతే ఉంటారో సెంట్రల్కి అంటే బీజేపీకి ఆపోజిట్గా వాళ్ళ పైన ఈడీ సిబిఐ రైడ్లు జరుగుతాయి అనేది రాజకీయ వర్గాల్లోనే టాకు. సో రొటీన్ ప్రాసెస్ అనేది 35%, పొలిటికల్ వెండెట్ అని 48% అన్నారు. పొలిటికల్ వెండెట్ మీ ప్రజలే అంటున్నారు దాన్ని. అది ఇక అసలు విషయానికి వద్దాం. చూడండి, మొత్తం 294 కాన్స్టిట్యుయెన్సీస్ అంటే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలు ఎన్నో వెస్ట్ బెంగాల్లో అన్ని స్థానాలు ఉన్నాయి. సో చూసుకున్నట్లయితే ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్కి 45.5%, బీజేపీకి 40.5%, కాంగ్రెస్కు 3%, సిపిఎంకి 3.5%. బ్రహ్మాండం. ఇంకా ఇది కూడా డి అంటే డి అన్నట్టుగానే కనిపిస్తుంది. బీజేపీకి 40.5 అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్.
సో ఇక అసలు సీట్ల విషయానికి వచ్చేసరికి రీజియన్ వైజ్గా వీళ్ళు భాగించారు. నార్త్ బెంగాల్ అండ్ ఢిల్లీ రీజియన్లో 54 సీట్లు ఉంటే తృణమూల్ కాంగ్రెస్కి 30 నుంచి 32 స్థానాలు, బీజేపీకి 23 నుంచి 25, ఇతరులు 1 నుంచి 2. సెంట్రల్ బెంగాల్లో 58 స్థానాలు ఉంటే 35 నుంచి 40 వరకు తృణమూల్ కాంగ్రెస్, 20 నుంచి 22 స్థానాలు బీజేపీకి, కాంగ్రెస్కు 0 నుంచి 1, సిపిఎంకి 1 నుంచి 2, ఇతరులకు 1. ఇక గ్రేటర్ కోల్కతా, ఈ గ్రేటర్ కోల్కతాలో 126 స్థానాలు ఉండగా 78 నుంచి 82 తృణమూల్ కాంగ్రెస్ అట, 42 నుంచి 46 బీజేపీకి అట, 1 నుంచి 2 ఇతరులకట. ఇక జుంజల్ మహల్ అండ్ బెదినీపూర్ 56 స్థానాలు ఉంటే 35 నుంచి 44 తృణమూల్ కాంగ్రెస్కి, 15 నుంచి 17కి బీజేపీ, ఇలా ఉంది. సో ఓవరాల్గా 178 నుంచి 198 అయితే మాత్రం తృణమూల్ కాంగ్రెస్ కొడతానికి స్కోప్ ఉంటుంది. 100 నుంచి 110కి బీజేపీ అంటే మరలా ప్రతిపక్షానికి పరిమితమైంది అనేది చూపిస్తూ ఉన్నారు. సో నాకైతే మాత్రం ఆ మెడికో, ఆ డాక్టర్కి సంబంధించిన హత్య, అది మాత్రం చాలా కీ ఫ్యాక్టర్ ప్లే చేస్తుంది. అది ఏమైనా సరే బెంగాల్ రాజకీయాలను కుదిపేసి ప్రభుత్వాలను తల్లకిందులు చేస్తుందేమో అని చెప్పేసి అనిపిస్తూ ఉంది. దట్స్ మై ఒపీనియన్. సో ఇక్కడ ఇక ఏ పారామీటర్లు ఏంటి అది దాన్ని మొత్తం ఇచ్చారు. ఇక సో మొత్తం మీద ఎలా చూసుకున్నా ఇక్కడ ఈ బెంగాల్కి సంబంధించి అయితే మాత్రం తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మరలా జెండా ఎగరవేయడానికి ఆస్కారం ఉంది అని చెప్పేసి చెబుతుంది. మరి మీరేమనుకుంటున్నారో అనే అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్లో తెలియచేయండి. దీని తర్వాత ఎపిసోడ్లో అస్సాం ఎలక్షన్కి సంబంధించి సర్వే చేద్దాం. థ్యాంక్ యూ.